మరి జపం చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి? జపం చేస్తే కొన్ని మహిమలు వస్తాయి అని కొందరి ఊహ. అది నిజమేనా కాదా? ఊహ ఏం కాదండి, అది మనకి నిదర్శనమే. జపం చేయటం వల్ల చాలా ఫలితాలు మహిమలు ఉంటాయి. ఆ మంత్రం చైతన్యవంతమై ఉండాలి. మంత్రశుద్ధి అని ఉంటుంది, ఆ తర్వాత చెప్తా మీకు. జపం చేయటం వల్ల తప్పనిసరిగా యక్షరక్ష పిశాచస్య గ్రహాః సర్వేశ్చ భీషణాః జాపినం నోపసర్పంతి భవభీత సమంతతః. అంటే జపించే వాళ్ళని చూస్తే కనుక యక్షులు, రాక్షసులు, పిశాచాలు, అలాగే వీళ్ళకి భయం కలిగించేటువంటి ఇతర గ్రహాలు, ఇప్పుడు నవగ్రహాలు ఉంటాయి మనకి. శని అంటారు, రవి అంటారు, కుజుడు అంటారు. ఇట్లాంటి గ్రహాలకి శని బాగలేదు, రాహు బాగలేదు అంటారు. ఇవన్నీ కూడా గ్రహాలు భయపెడుతున్నాయి కదా మానవుల్ని. ఇలాంటి గ్రహాలు, అవే కాకుండా జపం చేసే సాధకుడిని చూసి క్రిమి కీటకాలు, సర్పాలు, వృశ్చికాలు, తేళ్ళు ఇలాంటివన్నీ కూడా ఒక 3 నెలల క్రితం గ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం. అంటే చిన్న ఉదాహరణ చెబుతున్నా మీకు. ఇక్కడి నుంచి కురుపురం అని క్షేత్రం ఉన్నది. కురుగడ్డ అంటారు, కురుగడ్డ. అది దత్తాత్రేయ క్షేత్రం. సూర్యగ్రహణానికి మేము కొంతమంది మిత్రులతో, అలాగే ఒక 2 శిష్యులతో వెళ్ళటం జరిగింది. ఒక పిల్లాడు భక్తిపూర్వకంగా చాలా నెలల నుంచి అడుగుతూ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతడి పేరు వెంకట్ అని, ఎర్రగుంట గ్రామం, కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి జిల్లా, వెంకట్ అని. ఆ పిల్లాడు జపం చేయటానికని వచ్చి మంత్రాన్ని ఉపదేశం తీసుకొని చేస్తూ ఉన్నాడు. కారు దగ్గర వాటర్ బాటిల్ తెమ్మని పంపితే వెళ్ళేసరికి అక్కడికి ఒక పెద్ద తేలు వచ్చింది. గ్రహణం అయిపోయిన తర్వాత ఒక 4-5 రోజులకి జపంలో ఉన్నాడు ఆ పిల్లాడు. ఆ తేలు వచ్చి అప్పుడు ఆ కాలు దగ్గర దాదాపు 1 నిమిషం నిలబడింది, కానీ అతని కాలుని ముట్టుకోలేదు. తర్వాత చూసుకున్న దూరం నుంచి చూస్తున్న వాళ్ళు చెప్పారు, ఈ పిల్లాడు చూసుకొని పక్కగా జరిగాడు. అది భయంకరమైన తేలే, నల్ల తేలు. అవి కుడితే విషమే ఎక్కుతుంది, కానీ జపం చేసే వ్యక్తిని చూసి స్తంభిస్తాయి, ఆగిపోతాయి. అవే కాకుండా జన్మ పరంపరాసు, అంటే ఏదైతే వీళ్ళు జన్మల నుంచి సంపాదించుకున్న పాపం అయితే ఉంటుందో ఆ పాపమంతా సమయతే దశేష పాపం, ఆ పాపమంతా నశిస్తుంది. జపం చేసేవాడిని చూసి పాపనాశనం కలుగుతుంది, జన్మలది, ఈ జన్మదే కాకుండా. అలాగే యక్షులు, రాక్షసులు, పిశాచులు ఈ కాలంలో ఎక్కడున్నారు వీళ్ళు అని అంటారు. కానీ కాలాన్ని బట్టి వాళ్ళ రూపాలు మారుతాయి, కానీ ఆ గుణాలు పోవు. అంటే ఆ కాలంలో వాళ్ళకి కొమ్ములు, కూరలు, ఆయుధాలు ఇవి ఉండేవి. నరమాంస భక్షకులు ఉండేవాళ్ళు. ఆ కాలానికి తగినట్టు వాళ్ళ రూపం ఉన్నది. ఈ కాలంలో మామూలు మనుషుల్లో కూడా రాక్షసమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు, క్రూరులు ఉంటారు. అలాంటి క్రూరులు ఈ జపం చేసే సాధకుడిని చూస్తే వాళ్ళకు ఒక రకమైన భయం కలిగి దూరం వెళ్ళిపోతారు. వాళ్ళని చూస్తే అందరికీ భయమే కదా. చెడు చేసేవాడిని చూస్తే భయం వేస్తుంది ఎవరికైనా. వీడేంట్రా ఇలా ఉన్నాడు బాబోయ్ అన్న భయం ఎవరిని చూస్తే వస్తుందో, అలాంటి భయంకరమైన తత్వం ఉన్నవాళ్ళు కూడా జపం చేసే సాధకుడిని చూసి పక్కగా తప్పుకుంటారు. యక్షులు, రాక్షసులు అంటే ఆ కాలంలో ఆ రూపంలో ఉండేవాళ్ళు. యక్షులు అంటే పొట్టిగా ఉండేవాళ్ళు, వాళ్ళకు కొన్ని శక్తులు ఉండేవి, అంటే మానవుల కన్నా ఎక్కువ శక్తులు. రాక్షసుల కన్నా కొద్ది తక్కువ శక్తులు. ఇప్పుడు మనకి యక్షులకి నాయకుడు కుబేరుడు. మనం ఆరాధించే వాళ్ళల్లో ఆయన కూడా దిక్పాలకుడు, ఉత్తర దిక్పాలకుడు, ధనాధిపతి. నరుడిని వాహనంగా చేసుకొని ఉంటాడు. అంటే మనుషుల నెత్తి మీదనే ఎక్కి తిరుగుతున్నాడు. ధనం ఎక్కడ ఉంటుంది? మనుషుల నెత్తి మీదేగా. వాహనం నరుడినే చేసుకుంటాడు. నాకెవరు వాహనాలు వద్దు, విష్ణువు గరుత్మంతుడిని, శివుడు నందిని ఇలా చేసుకున్నాడు, నేను మనిషినే చేసుకుంటా, ఎందుకంటే డబ్బును మోసేవాడు మనిషి ఒక్కడే, ఎవడు మోయడు అని వాహనంగా ఉంటాడు. అలాంటి యక్షుడికి సంబంధించిన ఆ జాతికి సంబంధించిన గ్రహాలు ఇవి కళ్ళకి కనబడవు. ఇప్పుడు కూడా భయంకరమైన క్షుద్ర శక్తులు అనేవి తాండవిస్తూనే ఉంటాయి లోకంలో. భగవంతుడు ఉన్నప్పుడు అవే ఉంటాయి. ఇలాంటి జపం చేసేవాడిని చూసి అవన్నీ పక్కకి దారిస్తాయి, వెళ్ళిపోతుంటాయి. వీళ్ళ దారిలోకి రావు. అవి ఉంటాయి, అవి ఎక్కడికి నశించకపోయినా దూరంగా వెళ్ళిపోతుంటాయి. అలాగే జపేన భోగాన్,
మనిషి ఒక జపం చేస్తున్నాడంటే ఏదో కోరిక ఉంటుంది కాబట్టి, కోరిక లేని మనిషే లేడు. జపం చేసేవాడే కాదు, చేయని వాడికి కూడా కోరిక ఉంటుంది. కోరికలు తీరడానికే రకరకాల మార్గాలు ఉంటాయి. కృషి, కష్టం, సాధన, చదువు, విద్య, వీటిల్లో జపం కూడా. దానివల్ల జపించడం వల్ల అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభు. అసాధ్యమైన వాటిని సాధించే ఓ ఆంజనేయ స్వామి, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభు. ఓ రామదూత, నువ్వు అసాధ్యాలన్నింటినీ సాధ్యం చేసేవాడివి, అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నా, నా కార్యాన్ని సాధించి పెట్టు. ఇది ఒక కోరిక. ఇలా జపం చేసేవాడికి రకరకాల కోరికలు ఉంటాయి. ఆ జపంలోనే, ఆ మంత్రంలోనే అర్థాలు ఉంటాయి. భావశక్తి అని ఇందాక చెప్పే కదా, అలా జపేన భోగాన్, జపం చేయటం వల్ల భోగం వస్తుంది. జయతేన మృత్యుం, చివరికి వాడికి అపమృత్యువు లాంటివి, అంటే జాతకరీత్యా ఒక యాక్సిడెంట్ ఉండొచ్చు, ఒక జలగండ ఉండొచ్చు, నీళ్ళలో దిగి మనం వింటూనే ఉన్నాగా నీళ్ళల్లో వరదల్లో కొట్టుకోబోతారు, బస్సు వస్తుంది వాడిని గుద్దుతుంది, వాడు చనిపోతుంటాడు. అలా రకరకాల ప్రమాదాలు అనేవి బయటికి మనిషికి ఉంటాయి. ఈ సమాజంలో ఇంకా పరిస్థితుల్లో ఎక్కువ ఉంటాయి, దారుణమైనవి. చోరుల వల్ల బాధ ఉంటుంది, క్రిముల వల్ల ఉంటుంది, కీటకాల వల్ల, ఇప్పుడు కరోనా అంది, అది క్రిమే, దానివల్ల బాధపడుతున్నాం. అలా ఇవే కాకుండా వీటినే ఆది దైవికాలు అంటారనుకోండి. భూకంపం వస్తుంది, దానికి వాడు ఏం జాగ్రత్త తీసుకుంటే మాత్రం ఏం ఉపయోగం ఉంది? భూమి కుంగటం మొదలైతే, కదలటం మొదలైతే వాడు 1,00,000 జాగ్రత్తలు తీసుకున్నా చేసేది ఏముండదు. అంటే ప్రకృతి తాండవించదలుచుకుంటే మనిషి ఏం చేయలేడు. సముద్రం ఒక్కసారి పొంగిందంటే ఏమవుతుంది? కనీసం 1 కిలోమీటర్ ఎత్తులేస్తా నేను అందంటే భూమి ఉండదు. జలప్రళయం అంటే ప్రళయకాలంలో అయితే, అలాంటివి ఇప్పుడు కావు. అలాగే అగ్ని, ఒకసారి సూర్యుడు ఇప్పుడు మనకి 50 డిగ్రీలో ఏమో వస్తే సెలవు ప్రకటిస్తారు ప్రభుత్వం. అదొకసారి 60, 70, 80 అయితే జీవి ఎక్కడ ఉంటుంది? మాడిపోతుంది. అంటే మనం ఆపలేనివి ఇవి. వాటికి గొడుగు పెడతామా, ఇల్లు పెడతామా? ఏం పెట్టలేము. కట్టడం ఎంతసేపు పెడతాం? ఆచ్ఛాదన అనేది ఉండదు, మన వల్ల కాని పనులు. అలాంటి ఎన్నో రకాల ప్రకృతి సంబంధమైన ఆది దైవికాలు అంటారు వాటిని. ఆది భౌతికాలు, అలాగే ఆధ్యాత్మికం. అదే మనిషికి సంబంధించిన శారీరక వ్యాధులు, మనసుకు సంబంధించినటువంటి వ్యాధి అంటే శరీర సంబంధం, శరీరంలో పుట్టినటువంటిది. ఆది వ్యాధి, ఆది అంటే మనసులో పుట్టినది. మనసులో వ్యాధి ఎలా పుడుతుంది అంటే మనసులో కోరిక పుడుతుంది, వ్యాధులు పుట్టవు. ఆ కోరిక తీరకపోవటం వల్ల క్రోధం అనేది ఒకటి పుడుతుంది, కోపం. ఫస్ట్ కోరిక కలుగుతుంది, అది కావాలి నాకు, అది దక్కదు, వెంటనే వాడికి కోపం వస్తుంది. ఈ కామ క్రోధాల వల్ల మనశ్శాంతి కోల్పోయి నిద్ర లేకుండా ఇతరత్రా చెడు అనేది ప్రవేశించి వ్యాధిగా మారుతుంది. దాన్నే మానసిక చింత అంటారు. ఈ మానసిక చింత అనేది ఒకసారి మనిషికి కలిగితే, ఆకాశం అయితే ఎలా అయితే మొత్తం కనబడుతుంది ఎక్కడ చూసినా, వాడికి అదే అలాగే ఉంటుంది. అందుకని వాటిని ఆదులు అంటారు. వ్యాధులు అంటే శరీర సంబంధమైనవి, ఏవో జలుబో, జ్వరమో, దగ్గో, తుమ్మో, వాడికి ఏదో కడుపు నొప్పో, ఇంకేదో. ఈ ఆది వ్యాధులు అనేవి కూడా తొలగిపోతాయి. ఆది దైవికాలు, ఇందాక చెప్పినట్టు పంచభూతాలతో వచ్చే ఉపద్రవాలన్నీ తొలగిపోతాయి. ఆది భౌతికాలు, ఆధ్యాత్మికాలు, ఇటువంటి ఈ సర్పాల వల్ల, దొంగల వల్ల, క్రిముల వల్ల, కీటకాల వల్ల వచ్చే ఇవన్నీ కూడా ఈ జపంతో పోతాయి. ఇవన్నీ పోయాయి అంటే మృత్యువుని జయించాడనే అర్థం. అకాల మృత్యు ఎలా వస్తుంది వాడికి? బ్రహ్మ రాసిన రాత ప్రకారం 100 సంవత్సరాల ఆయుష్ మనిషికి. సరే, ఈ కాలక్రమేణా వాడి ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఆహారపు అలవాట్లు, పొల్యూషను, ఇతరత్ర వాడి నియమాలు, పొద్దున్నే లేవటం, వాడి కొద్ది వ్యాయామం చేయటం, ఇవేవి చేయకపోవడం మార్పుల వల్ల 100 సంవత్సరాలు 60కో 70కో 80కో వచ్చింది. అప్పటిదాకా కూడా బతకకుండా అనేక రకాల అవాంతరాలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి కూడా, వీటన్నిటికీ, ఈ అవాంతరాలన్నిటికీ, ప్రమాదాలన్నిటికీ మూల కారణం వాడికి అపమృత్యం ఉండటం, ఏదో ఒక గండం పొంచి ఉండటం. దానిని తప్పించుకోవడానికి కూడా ఈ జపమే మార్గం. జపేన మృత్యం. అలాగే జపం వల్ల భోగాలు, కోరికలు తీరుతాయి, మృత్యువు తొలుగుతుంది. లభతే సిద్ధిం లభతే చ మోక్షం.
అంటే వాడు ఏమైతే కోరుకుంటాడో అవన్నీ సిద్ధులు లభించి చివరికి మోక్షం కూడా కలుగుతుంది. కనుక మనస్సు ప్రధానమైంది కాబట్టి సర్వేంద్రియాణం ప్రవర్తతే. ఏ ఇంద్రియం మంది ప్రవర్తించాలన్నా అంటే కాలు, చెయ్యి, నోరు, శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నీ ఏది ప్రవర్తించాలన్నా దానికి మనస్సే కారణం, ప్రధానమైన ఇంద్రియం. మనం చేసే శుభ అశుభ 2 రకాల కర్మలకి మనస్సే కారణం కాబట్టి మనస్సును నిగ్రహించి జపం చేయటం వల్ల చక్కటి ఫలితాలన్నీ జపాలకి లభిస్తాయి. 1, 2 ఆశ్రయించే విధానంలో గురువుని ఆశ్రయించి గురుముఖత మంత్రాన్ని తీసుకొని చేసుకోవాలి. ఇందాక మీకు చెప్పా కదా, మంత్రానికి జపానికి సిద్ధి అవ్వటానికి శుద్ధులు ఉంటాయి. ఆ శుద్ధులు అనేవి పంచశుద్ధులు అంటారు. 1 అంటే ఎప్పుడు జపం వల్ల ఫలితం వస్తుంది, ఊరికే చేయటం వల్ల వస్తుంది. ఏ ఫలితం వస్తుంది? శబ్దశక్తి వల్ల కలిగే ఫలితం. రామ అని తెలిసన్నా తెలవకన్నా దానివల్ల మనకి పాపనాశనం అయ్యి మంచి జరుగుతుంది. అది శబ్దం యొక్క మహిమే. భావం యొక్క మహిమకి పూర్తిగా సంపూర్ణమైన ఫలితం రావాలి ఆ మంత్రానికి అనుకుంటే పంచశుద్ధులు ఉంటాయి మంత్రానికి. వాడికి ప్రతి వ్యక్తికి 1 శారీరక శుద్ధి, అంటే శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలంటే స్నానం చేయటంతో మలినాలు పోతాయి శరీరానికి. అలాగే మానసిక శుద్ధి, మనస్సు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి అంటే చెడు వాసనలు దూరంగా ఉంచి మనకి చెడు చేసే పరిస్థితులు ఏ ఉన్నాయో వాటి నుంచి దూరంగా జరగాలి, పక్కకి వెళ్ళిపోవాలి. అలాగే ధ్యానం చేయటం, ప్రాణాయామం చేయటం, ఇలాంటి వాటి వల్ల అంతర్శుద్ధి ఏర్పడుతుంది. ఉన్నతంగా ఆలోచిస్తూ ఉండాలి. రోజు రోజుకి ఆలోచన విధానాన్ని బట్టి ఆచరణ ఉంటుంది. మనం కిందకి దిగుతూ ఆలోచిస్తుంటే మన ఆచరణలన్నీ కిందకి దిగిపోయి అదో పాతాళం, అంటే కిందకి వెళ్ళిపోతాం. ఉన్నతమైన ఆలోచనల వల్ల మన జీవితంలో ఎదుగుతుంటాం. అంటే భగవంతుడి దృష్టిలో ఎదగటం అంటే హైటు అని 2 డబ్బు సంపాదించి ఇల్లు కట్టడం కానీ కాదు. దైవం దృష్టిలో ఎదిగిన వాడే ధర్మం తెలిసినవాడు. వాడికి మాత్రమే అన్ని విధాల లక్ష్యం భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కనుక మానసిక శుద్ధి, ఆత్మశుద్ధి అంటే శరీరం శుద్ధి, ఈ రెండిటితో పాటు మంత్రశుద్ధి. మంత్రశుద్ధి అంటే మంత్రం వేద ప్రతిపాదితమై ఉండాలి. అలాగే మంత్రానికి బీజాలు, కీలకాలు, రహస్యాలు ఉంటాయి. ఛందస్సుతో ఉంటుంది, గాయత్రితో కూడుకొని ఉంటుంది. ఇవన్నీ కూడా మన శరీరానికి కాళ్ళు చేతులు ఇంద్రియాలు కళ్ళు చెవులు ఎలాగో మంత్రానికి అవన్నీ అంగాలు. అవన్నిటితో కూడి ఉన్నదే మంత్రం అవుతుంది పరిపూర్ణంగా. ఇది ఎవరికి? నేర్చుకునే సాధకుడికి తెలవదు, ఆచార్యుడి గురువుకు మాత్రమే తెలుస్తుంది. అట్లా మంత్రశుద్ధి. తర్వాత స్థలశుద్ధి. మనం సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చొని జపమాల పట్టుకొని చేస్తున్నాం అనుకోండి, ఆ జపం సాగుతుందా? సాగదు. ఎందుకని? పక్కన మన సాధనని చెడగొట్టడానికి మన సాధకుడికి బలం కన్నా మించిన బలాలు ఎన్నో ఉంటాయి. జనాలు ఉంటారు, అరుస్తుంటారు, చప్పట్లు, వేలలు, అక్కడ సౌండ్లు, సినిమా కళ్ళు తెరవగానే అవి కనబడదు. అంటే దేవుడి వైపు ధ్యానం వైపు పోకూడదు. ఇలాంటి స్థలం ఎంచుకోవాలి. అంటే ఒక దేవాలయం ఉంది, అక్కడ ఇలాంటివి ఉండవు కదా, పవిత్రంగా ఉంటుంది. లేదు కొన్ని ఆశ్రమాలు ఉంటాయి, పెద్దల గురువుల ఆశ్రమాలు, అక్కడ ప్రశాంతత ఇస్తారు వాళ్ళు. ప్రతి ఒక్కడు ఇంట్లోనే ధ్యానం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, గుడికి వెళ్ళకుండా ఆశ్రమానికి వెళ్ళకుండా. కానీ మీ ఇంట్లో మీకు కుదురుతుందా అంటే ఒకడు టీవీ పెడతాడు, ఒకడు ఫోన్ ఆన్ చేస్తాడు, ఒకడు పిలుస్తుంటాడు, ఒకడు అరుస్తుంటాడు. ఏకాగ్రత అనేది తప్పుతుంది. జపం చేసేవాడు ఒక మంచి స్థలాన్ని తీసుకోవాలి. ఆ స్థలం పవిత్రమైందై ఉంటే స్థలశుద్ధి అంటారు. అంటే మంత్రం మీకు సిద్ధి పొంది దాని ఫలితాలు మీరు అడిగినట్టు వాటికి మహిమలు ఉంటాయి. ఆ మహిమల్ని పొందటానికి వీడి సాధన అవకాశాలు కల్పించుకోవాలి. మా ఆచార్యుని మమ్మల్ని ఇప్పుడు మీకు కూడా నానుడి ఉంటుంది, వినే ఉంటారు, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని మీరు విన్నారా ఎప్పుడన్నా? అలాగే చాలామందికి ఇదే మాట సినిమాల్లో కానీ బయట కానీ ఉంటుంది. మేము కూడా అదే మాటని మా గురువులను అడిగాం, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని అంటారు అందరూ. నిజమా కాదా అంటే ఆయన చెప్పారు, సాధకుడు పరిపూర్ణమైన దృష్టి పెట్టి నియమనిష్టలతో అనుష్ఠానం చేసిన మంత్రసిద్ధి పొందిన వాడికి చింతకాయలు కాదు, ఆకాశం నుంచి చుక్కలు కూడా రాలి పడతాయి.
అంటే అంతటి సాధన కూడా ఉండాలి. దానికి మాట చెప్పినంత సులభం కాదు. అది ఏది కష్టసాధ్యం కానీ ఉండదు. కష్టసాధ్యమే మంత్రం సిద్ధి పొందటం, అసాధ్యం కాదు. జపాన్ నుంచి ఫలితం పొందటం అసాధ్యం కాదు. మనకు అర్హత ఉండాలి. ఇప్పుడు స్వామివారు పెద్దవాళ్ళు చెప్తారు, ఒక పెద్ద కరెంటు తయారయ్యే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది కదా, పవర్ తయారయ్యేది. పవర్ ప్లాంట్ నుంచి వాళ్ళు బయటికి కొన్ని వేల బయోవాట్స్ అవి అంటారు, వాటి నుంచి ఆ విద్యుత్ బయటకు వస్తుంటుంది. మన ఇంటికి చిన్న తీగ ఉంటుంది. ఆ చిన్న తీగ అలా వెళ్తూ ఉన్న కరెంట్ నుంచి ఎంత తీసుకోగలదో అంతే తీసుకుంటుంది. ఆ పొయ్యి అంత పోతుంది కదా, మనం మొత్తం తీసుకోలేం. అంటే భగవంతుడి శక్తి అలా ఉంటుంది, ఎప్పుడు ఎంతో అపరిమితంగా ఉంటుంది. మనం ఎంత తీసుకోగలం అనేది మన బట్టి ఉంటుంది. సాధన మన అర్హత పొందటానికి మీరు అడిగినట్లు మొదలే వాడికి లక్ష్యం ఉండాలి. సాధకుడు సాధన మీద దృష్టి ఉండాలి. ఆచార్యుడు గురువు మీద ఉండాలి. మంత్రం మీద విశ్వాసం, దేవుడి మీద. అప్పుడు వాడికి యోగ్యత వస్తుంది. దాని గుణంగా భగవంతుడే ఆచారముఖంగా అనుగ్రహిస్తుంటాడు. అలాగే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు సందేహం కలుగుతుంది. జపము వేరు, తపస్సు వేరా? రెండు ఒకటేనా? తపస్సు అనేది కృతయుగ ధర్మం. అది అంటే రెండు వేరు. ఒక రకంగా దగ్గర సంబంధం ఉంది. ఎలా అనేది వివరణ నాకు తెలిసిన మేరకు మీకు అందిస్తాను. ఒక్కొక్క యుగానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. కృతయుగం ఉన్నది. కృతయుగంలో తపస్సే ధర్మం. అంటే అప్పుడు వర్ణాల వాళ్ళు తపస్సు చేశారు. తపస్సు అనేది ఎలా చేస్తారు? మీరు ఏ పని చేస్తున్నా సరే, చదువుతున్నారు, ఆడుతున్నారు. ఇప్పుడు మనకి ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు, సినిమా యాక్టర్లు ఉంటారు, చదువుకునే విద్యార్థులు ఉంటారు. వివిధ రంగాల్లో వాళ్ళ చేసే పనిని తపస్సులాగా చేయాలి. తపస్సు అంటే కళ్ళు మూసుకొని చెట్టు మీద కూర్చోవటమే కాదు. వాడు చేసే పనిలో తపించటం అంటే అదే మననం, అదే జపం, అదే ధ్యాస. అది దాన్ని తపస్సు అంటారు. అది ఎప్పుడు సాధ్యమైంది? కృతయుగంలో ఎందుకు సాధ్యమైందంటే ధర్మం 4 పాదాలతో ఉన్నది ఆ టైంలో. ఇప్పుడు కలియుగంలో 1 పాదంలో ఉంటుంది. అంటే ఒకటే పాదం. ధర్మానికి 4 పాదాలు. గోవు మనకి ఉదాహరణ. ఆవులాగా ధర్మం ఉంటుంది. ఆవు ఎవరికైనా హాని చేస్తుందా? చేయదు కదా. ఆవు సాధుజీవి. మనం సాధుజీవి అనగలిగింది ఒక ఆవునే, ఇంకేదేన్ని అనకూడదు. ఆవు సాధువు కాబట్టి దానిలో సకల దేవతలు వచ్చి ఉంటారు. గోమహిమ అనేది తర్వాత మనం చెప్పుకుందాం. ఈ గోవుకి ఎలా 4 పాదాల్లో కృతయుగానికి యుగానికి 4 పాదాలు ఉండేవి. ఆ యుగంలో మీరు ఏవి చెట్టు నాటకుండానే అక్కడ వృక్షం మొలవటం, దానికి కాయలు పువ్వులు కలగటం, ఆహారం మనకి లభించేది. దున్నకుండానే భూమి మొలకెత్తేది. దున్నాల్సిన పని మనం ఏం చేయాల్సిన పని లేదు. ఊరికే విత్తనాలు చల్లితే అది వచ్చేసేది. అలాగే నెలకి 4 వర్షాలు ఉండేవి అప్పుడు. వర్షాకాలమైనా, శీతాకాలమైనా, చలికాలమైనా, ఏ కాలంలో అయినా 4 వర్షాలు పడేవి నెలకి. అలాగే పెద్దవాళ్ళు ఉండగా పిల్లలు చనిపోయేవాళ్ళు కాదు. అసంభవం అది చనిపోవటం. వాళ్ళ వయసు తీరి వాళ్ళు పోయాకే వీళ్ళు పోయేవాళ్ళు. అలా ధర్మం కృతయుగ ధర్మంలో తపస్సు ఉన్నది. అలాగే త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి, ఇక్కడ కలియుగానికి మార్పులు జరిగాయి. ఒక యుగంలో తపస్సు ఇచ్చారు, ఒక యుగంలో యజ్ఞ యాగాది క్రతువులు ఇచ్చారు, ఒక యుగంలో జపాలు ఇచ్చారు, ఒక యుగంలో దానాలు ఇచ్చారు. మన కలియుగానికి నామజపము దానము. మనం ఏదో రామ కృష్ణ అనుకోవటం, ఏమైనా చేతనైంది దానం చేయటం, ఇదే పుణ్యం మనకి. అలా తపస్సు చేయలేం. వాళ్ళు తపస్సు చేశారంటే ఇలా కూర్చొని శరీరాన్ని శుష్కింపచేసుకొని మొదలు వాళ్ళకి తపో నియమాలు ఉండేవి. శరీరంలో ఎక్కడ కఫము, వాతము, పిత్తము అనేవి ప్రకోపించకుండా నిరోధించేవాళ్ళు. మనం మాట్లాడుతున్నాం, కాసేపు మాట్లాడాక దగ్గు వస్తుంది, లేదా జలుబు చేస్తుంది, శ్లేష్మం అడ్డం వస్తుంది. ఇవన్నీ శరీరంలో కఫ, వాత, పిత్తాల వల్ల జరుగుతాయి. ఇవన్నీ నిరోధించేవాళ్ళు. వాటిని స్తంభింపజేసేవాళ్ళు. పెరగకుండా, తగ్గకుండా ఒక స్థాయిలో ఉంచేవాళ్ళు. అవి అసలు లేకపోయినా మనిషి బతకడు. అలా చేసిన వాళ్ళు రోజుకి ఇన్ని ముద్దల ఆహారం అని తీసుకునేవాళ్ళు. ఆ అన్ని ముద్దల్ని తగ్గించేవాళ్ళు, ఇంకా తగ్గించేవాళ్ళు, చివరికి ఒక ముద్దకు వచ్చేవాళ్ళు. ఇది కూడా మానేసి
ఒక గ్లాసుడు పాలు తాగేవాళ్ళు. మళ్ళీ ఒక నెలలో వచ్చారు ఆ 2 గ్లాసులు కూడా మానేసేవాళ్ళు. ఒక గ్లాసుకి వచ్చేవాళ్ళు. ఒక గ్లాసు అసలు పాలు మానేసి నీళ్లు తీసుకునేవాళ్ళు. నీళ్ళ తర్వాత అలా క్రమంగా నీళ్లు కూడా మానేసి వాయువుని మాత్రమే భక్షించేవాళ్ళు. కొంతకాలం వాయువుని పీల్చి లోపల రేచక, పూరక, కుంభకం అంటే మనం పీల్చుకోవటం, దాన్ని ఆపటం, వదలటం, దీన్ని ప్రాణాయామ క్రియలు చెబుతారు. ఇవన్నీ ఇలా చేసి వాళ్ళకి బయట ప్రకృతితో అవసరాలు లేకుండా చేసుకునేవాళ్ళు. ఏమి వద్దు, నీళ్ళు వద్దు, నిప్పు వద్దు, ఆహారం వద్దు, గాలి వద్దు, గాలి కావాలి. ఈ గాలిని కూడా వదిలేసి చివరికి సూర్యుడి కిరణాలని ఇంకా పీల్చుకోవటం మానేసేవాళ్ళు. కొంతకాలానికి కేవలం సూర్యుడి కిరణాలని ఆహారంగా తీసుకునేవాళ్ళు. సూర్యుడి కిరణాల్లో ఉండేవాళ్ళు పోయి, ఆ కిరణాలే వీళ్ళని పోషించేవి. అలా సాధకులు వాళ్ళ శరీరాన్ని, అంటే ఈ శరీరంతో వాళ్ళకి ఏం పని లేదు. వాళ్ళ ఆత్మ ఉండాలి అంటే 1000 సంవత్సరాలని ఉంటుంది లోపల, లేదు అక్కర్లే ఈ జన్మ చాలు ఇంకా అంటే బయటకు వచ్చేయమంటే వచ్చేస్తుంది. వాళ్ళకి అన్ని రకాల కంట్రోల్ పవర్స్ ఉండేవి. వాళ్ళు తపస్సు చేసినట్టు. మనకి ఈ కలియుగంలో అలాంటివి అసంభవం కాని పనులు అన్నమాట అవన్నీ. కేవలం మనకి సాధ్యమైంది ఏంటంటే నిరంతరం నామస్మరణ. భగవంతుడు ఏ పనైనా చేయొచ్చు, ఆడుతూ పాడుతూ, తింటూ, పరిగెడుతూ, ప్రయాణం చేస్తూ, ఎక్కడైనా నియమం అనేది లేకుండా భగవంతుడి నామాన్ని స్మరించటం, చేతనైన వాడికి పెట్టడం. ఒకటి మనకి పెట్టింది మన ఎమ్మట వస్తుంది. ఒకటి మనం తిన్నామనుకోండి, అది అనుభవమై మనకి దక్కుతుంది, అంటే దక్కినట్టు. ఒకటి తినటం, 2 పెట్టడం. ఈ 2 చేయకపోతే ధనానికి నాశనం అనే గుణం ఉంటుంది. 3వ గుణం, నువ్వు తిను పెట్టు, లేకపోతే పోతా నేను నీ దగ్గరించి, అంతే. కాబట్టి కలియుగంలో తపస్సు అనేది మనకి లేదు. జపం ఉన్నది, జపాలు ఉన్నాయి, అది కూడా నియమనిష్టలతో చేసిన వాడికే ఫలిస్తాయి. కృతయుగ ధర్మమైన తపస్సు కలియుగానికి ఆచరించబడదు. కాకపోతే మనం చేసే జపాన్నే తపస్సులాగా చేయొచ్చు. అంటే వాళ్ళు మహిమ కలిగిన వాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో ఋషులు శరీరాన్ని త్యాగం చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు అంత శక్తి సామర్థ్యం ఉండదు, కదలకుండా వాళ్ళు రోజులు, నెలలు, సంవత్సరాలు కూర్చునేవాళ్ళు. శిథిలం అయిపోయే శరీరం. వాల్మీకి మహర్షిని తీసుకుంటే, వాల్మీకము అంటే పుట్ట. ఆయన పేరు వాల్మీకి ఎందుకైందంటే అలా కూర్చొని ఒక జడ పదార్థం రాయిలాగా అయిపోయి తపస్సు చేస్తూ ఉంటే రామ 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 అనే నామ అలాగే చేస్తూ ఉంటాడు. ఆయనకి రామ అంటాం కూడా రాదు. కిరాతుడు అంటే బోయేవాడు. పక్షుల్ని, వాటిని, జింకల్ని, దుప్పుల్ని వేటాడుతూ ఆ మాంసం తెచ్చి భార్య పిల్లల్ని పోషిస్తుంటాడు. పక్షుల్ని కొడతాడు. అని కొడితే ఆయనకు వచ్చి ఈయనని మహర్షిగా మార్చే సంకల్పంతో నారద మహర్షి వచ్చి, నువ్వు దారి దోపిడీలు చేస్తున్నావు, హింసాకాండ చేస్తున్నావు, ఎందుకయ్యా పాపం మూట కట్టుకుంటున్నావు, మొత్తం నువ్వే అనుభవిస్తావు. నేనెందుకు అనుభవిస్తా, నేను చంపి మా భార్య పిల్లలకు కూడా పెడుతున్నా, వాళ్ళకు కూడా పోతుంది అంటాడు. సరే పద అడుగుదాం, అక్కడికే పోయాని. అమ్మ, మీ ఆయన చేసిన పాపంలో నువ్వు సగం తీసుకుంటావా? నాకేం సంబంధం, నన్ను పోషించడం ఆయన ధర్మం, ఆయన పాపం అంతా నాకంట కడతాంటే నేను ఎందుకు తీసుకుంటా? చూసావు కదా, నువ్వు చేసే పని నీకే కానీ ఎవరు తీసుకోరు అని ఆయనకి జ్ఞానబోధ చేసి రామ అనే శబ్దాన్ని చెప్పటం. ఆ పదం కూడా పలకటం రాక తిరగేసి చదివాడు అని ఒక కథనం ఉంది. మరా 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 అంటే మరా 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 అంటే రామ అయిందని. అలా కాకుండా చిత్రోక్తిగా ఇంకొకటి కూడా సంఘటన. ఒక మర్రి చెట్టు, ఇటు ఒక మర్రి చెట్టు, మధ్యలో కూర్చోబెట్టి ఆయన్ని, అదేంటి అని అంటే ఆ మర్రి, ఇదేంటి ఈ మర్రి, ఆ మర్రి ఈ మర్రి అని స్పీడ్గా అను అంటే ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి రామ 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 రామ, ఆ విధంగా. అంటే ఏ విధంగా రామశబ్దం రావటానికి ఒక చలోక్తిగా ఒక చతురతతో కొన్ని కథలు పుట్టాయి. వాస్తవానికి రామ అనే శబ్దం పలికే ఉండొచ్చు. అట్లా ఆయన కూర్చొని తప్పించటం వల్ల మీరు అన్నట్టు తపస్సు అంటే ఇంకేం లేదు, భార్య పిల్లలే కాదు, ఈ లోకంతో నా పని లేదు, ఉంటే ఉన్నా పోతే పొయ్య, అలిసిపోయినా పర్వాలే, అసలు పోయినా పర్వాలే అన్న ధోరణిలో చేస్తే ఆయన చుట్టూ పుట్ట పుడుతుంది. పుట్ట పుట్టి పెరిగిపోతుంది. ఆ పుట్ట ఆకాశానికి వెళ్ళిపోయి ఆ అగ్ని జ్వాలలు పుట్టలోంచి బయటకు వచ్చి లోకాలన్నీ దహించేటట్టు అవుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవటం, రామాయణ గ్రంథం రాయటానికి ఆయనకి జరిగేవి జరగబోయేవన్నీ తెలియజేయటం. రాముడు పుట్టకముందే వాల్మీకి మహర్షి రామాయణం రాసేసాడు. రాముడు పుట్టాక కాలం గడిచాక మనం రాసినట్టు చరిత్రలు రాయటం కాదు. రాముడు జన్మానికన్నా ముందే రామాయణం రాయటం అయిపోయింది.
అందుకనే ఎన్నో రామాయణాలన వాల్మీకి రామాయణం మనకి ప్రధానమైంది, ప్రామాణికం. కాబట్టి జపం వేరు, తపస్సు వేరు, ఇంచుమించు ఒకటే. ఈ జపాన్ని కూడా తపస్సులాగా చేయాలి.